ఇక అప్డేట్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. సట్వాజీగూడ వాగులో ఆటో కొట్టుకుపోయింది. అయితే ఆటోలో ఉన్న 8 మంది ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా వాగు దాటేందుకు ప్రయత్నించాడు. దీంతో వరద ఉధృతికి ఆటో వాగులో కొట్టుకుపోయింది. ఇది గమనించిన స్థానికులు వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పోలీసులు అధికారులు అక్కడికి చేరుకుని రహదారిని మూసివేశారు. వాగులు ప్రవహించే ప్రాంతాల్లోకి ఎవరూ నిర్లక్ష్యంగా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అక్కడ వాగు ప్రవహిస్తున్న ఆటోతో దాటేందుకు ప్రయత్నం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రయాణికులు సేఫ్ అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఓకే చందు, ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అయితే ఇటు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతమైన ఇటు ఇంద్రవెల్లిలో అయితే వాగులు ఉధృతంగా ప్రవహించడంతో అయితే ఈ సత్వాజీ కూడా వెళ్లే మార్గంలో అయితే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో అయితే ఏదైతే కల్వర్ట్ నుంచి వరద నీరు ప్రవహించడంతో అయితే అది చూసి గమనించినా కూడా ఆటో డ్రైవర్ అయితే దాని వంతెన పై నుంచి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అక్కడ ఉన్న ప్రయాణికులు అయితే కొంతమంది అటు ఇటు అడ్డుగా ఉన్నా కూడా ఆ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ ప్రమాదం అయితే జరిగింది. ఒకటేసారి అది వాగులోకి అయితే కొట్టుకొని పోయింది. దీనికి సంబంధించి అక్కడ ప్రయాణికులు అంతా ఒకటేసారిగా ఇటు ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ లోకి అయితే సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్ఐ సాయన్న సమాచారం అందుకొని వెంటనే స్థానికులతో కలిసి అక్కడ ఉన్న ప్రజలతో కలిసి అయితే ఈ ఆటోలో ప్రయత్నిస్తున్న 8 మందిని అయితే సురక్షితంగా బయటకు తీసి ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి ఇటు ప్రయాణికులు అయితే కొంచెం భయాందోళనకు అయితే గురయ్యారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో అయితే ఆటో డ్రైవర్ తో కొంచెం మందలించినట్టు కూడా సమాచారం ఉంది. ఏది ఏమైనా కూడా ప్రజలకు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాగులో దగ్గర అయితే ఎప్పుడు కూడా ఇటు జిల్లా ఎస్పీ గానీ ఇటు పోలీస్ శాఖ గానీ ఇటు అధికారులు కూడా ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతంలో అయితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇలాంటి ఆటో డ్రైవర్ వల్ల నిర్లక్ష్యం వల్ల అయితే ఒక 8 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఇటు పోలీసులు చాకచక్యం వ్యవహరించి వాళ్ళని అయితే సురక్షితంగా అయితే రక్షించారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల అయితే మళ్ళీ పోలీసులు అయితే మళ్ళీ చెప్తున్నారు, మీరు ఇలాంటి ఘటనలు చేయకుండా సురక్షితంగా ఉండాలి, పోలీసుల హెచ్చరికలు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలని అయితే ఇటు ప్రయాణికులకైతే చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఇటు జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. అక్కడ ఉన్న బ్యారిగేట్లను కానీ అక్కడ ఉన్న వంతెనకు సంబంధించిన బ్యారిగేట్లను ఏర్పాటు చేసింది. అక్కడ రాకపోకలను అయితే నిలిపివేసింది. ప్రస్తుతం అయితే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.